సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి. కాశీ మజిలీ కథలకు స్వాగతం. కథాస్రవంతి శీర్షికన దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారు రచించిన కథలు వింటున్నాం కదా. ఇవాళ మనం వినబోతున్న కథానిక ఆశా కిరణం. వినండి. ఆశా కిరణం. వెంకటేశ్వర్లు తిరిగి తిరిగి 1 గంట దాకా దాటాక ఇంటికొచ్చాడు. అతనికి ఎక్కడా బియ్యం దొరకలేదు. ఇంక దొరకవని, తాను సంపాదించలేనని తెలిసి ఊరికే వెర్రిగా పిచ్చిగా అలా తిరిగాడు. ఆకలి, నిస్పృహ, శీతాకాలపు మధ్యాహ్నపు ఎండ మూడు అతన్ని విమూఢుణ్ణి చేశాయి. ఆఖరికి ఓ బియ్యం కొట్టు వద్దకు వెళ్ళాడు. యాచించాలని అతని ఉద్దేశం. కాని బస్తా ఎంత అని అడిగాడు. షావుకారు ఇతని వెర్రి వాలకాన్ని చూసి ఓ క్షణం సందేహించి 80 రూపాయలు అన్నాడు. ఓహో అని వెనక్కి తిరిగాడు వెంకటేశ్వర్లు. దారిలో సత్రం అరుగు మీద కూర్చున్నాడు కాసేపు. ముష్టివాళ్ళు కుండల్లో అన్నం వండుకుంటున్నారు. వాళ్ళకేసి ఆశగా, ఈర్ష్యగా చూశాడు. అతనికి తెలియకుండా కన్నీళ్ళొచ్చాయి. చిన్నప్పుడు ఏడిస్తే అమ్మా నాన్న ఓదార్చేవారు. ఇప్పుడు పెళ్ళాం తిడుతుంది. పిల్లలు తెల్లబోయి చూస్తారు. అతను ఆకలికే ఏడవలేదు, బియ్యం దొరకలేదని ఏడవలేదు. అతను నిస్సహాయుడై ఏడ్చాడు. చాతకాని వాడై ఏడ్చాడు. అతని ఏడుపుకి బలం లేదు. గుండెల్ని గాలిని చీల్చుకొని కొండల్లో ప్రతిధ్వనించే ఆక్రోశం కాదు. బురదలో ఉన్న వానపాము మీద అడుగేసినప్పుడు ఆ వానపాము గిలగిలాలాడి నీరసంగా, నిశ్శబ్దంగా చచ్చిపోవడం లాంటి ఏడుపు. అసమర్థుడి అసహ్యమైన ఏడుపు. కళ్ళు తుడుచుకుని అలా అలా నడిచి వంతెన దాటి కాలువ ఒడ్డున కొంత దూరం నడిచి మళ్ళీ వెనక్కి తిరిగి ఊళ్ళోకి, అక్కడ నుంచి తిన్నగా ఇంటికి వచ్చాడు. భయం భయంగా ఇంట్లో అడుగు పెట్టాడు. వీళ్ళందరికీ ఏమని చెప్పడం? వీళ్ళందరూ పెళ్ళాము, 5 పిల్లలు ఏ ఆకలి వల్లనో చచ్చిపోయి పడి ఉంటే అతనికి ధైర్యము, కులాసా కలిగేది. వాళ్ళు బియ్యం తేలేదేమని అడగరు. నిందాగర్భితంగా, కసిగా, దీనంగా తనకేసి చూడరు. కాని వాళ్ళలాగా చచ్చిపోలేదు. నడవలో నేల మీద భార్య కొంగుపరుచుకొని ఉంది. ఇతను రాగానే కళ్ళు తెరిచి శూన్యంగా చూసి మళ్ళీ మూసుకుంది. అమ్మయ్య అనుకుని గదిలోకి వెళ్ళబోయాడు. పెద్ద కూతురు జయ గోడ కానుకుని ఒళ్ళో చంటివాణ్ణి వేసుకుని కూర్చుంది. ఆమె వాసాలకేసి చూస్తోంది. తడిలేని పెదవులతో తక్కిన పిల్లలెక్కడున్నారో కనపట్టం లేదు. వెంకటేశ్వర్లు కూతురికి కూడా కనపడకుండా పెరట్లోకి వెళ్ళాడు. నూతిలోంచి నీళ్లు తీసుకుని కాళ్ళు ముఖం కడుక్కుని బాదాం చెట్టు కింద చతికిలపడ్డాడు. అతనికి ఒంట్లో నీరసం ఎక్కువ అవుతున్నట్లు అనిపించింది. ఒక్క క్షణం మాత్రం నుయ్యి బాదాం చెట్టు మీద కాకి గుండ్రంగా తిరిగాయి. అలాగే ఎండుటాకుల మీద మేను వాల్చాడు. అతనికి ఒళ్ళు బిగుసుకుపోతున్నట్టు, చచ్చిపోతున్నట్టు అనిపించింది. భయం వేసింది. చచ్చిపోవాలన్న ఆలోచన అతనికి చాలాసార్లు కలిగింది. కానీ ఇలాగా వార్నింగ్ లేకుండా చచ్చిపోవడం కూడా చాతకాని వాడి పని అనిపించింది. నేను వెధవని, వెధవన్నర వెధవని, చచ్చు వెధవని అనుకున్నాడు. అతని కళ్ళమ్మట బొటబొట నీళ్లు కారాయి. బాబూ, పేదవాణ్ణి, 2 రోజుల నుంచి తిండి లేదు. కొద్దిగా బియ్యం ఇప్పించండి బాబూ, కరుణించండి అని బియ్యం కొట్టువాణ్ణి వేడుకుంటే ఇచ్చేవాడేమో. ఎందుకు తానా పని చెయ్యలేకపోతున్నాడు? తాను చాతకాని వాజమ్మ కాబట్టి. ముష్టివాళ్ళు బతుకుతున్నారు. కాకులు, గాడిదలు బతుకుతున్నాయి. తనే బతకలేకపోతున్నాడు. ఇంటికి రాగానే భార్య తనని తిడుతుందని అనుకున్నాడు. కాని ఆమె ఏమీ మాట్లాడలేదు. అతనికో అనుమానం కలిగింది. వీళ్ళందరూ ఎక్కడైనా బియ్యం సంపాదించి వండుకు తిన్నారా? మరి తనకు పెట్టలేదేం? ఎవ్వరూ పిలవలేరేం? అతనిలో ఆశ కదిలింది. మెల్లగా లేచి వంట ఇంట్లోకి చప్పుడు కాకుండా వెళ్ళాడు. అన్నం గిన్నె మూత తీసి చూశాడు. లోపల అన్నం ఉంది. ఓ పక్కగా ఇంత ఏదో పచ్చడి కూడా ఉంది. ఇటు అటు భయంగా చూసి
పచ్చడితో అన్నం గబగబా కలిపి నోట్లో పెట్టుకోబోయాడు. గబాల్న తలుపు తోసుకొని అతని భార్య వచ్చి అతని రెక్క పట్టుకొని వెనక్కి లాగింది. ఉదయం మనగా బియ్యం తీసుకొస్తానని వెళ్ళావు, ఇప్పుడొస్తావా? నేను పిల్లలు ఏమవుతామనుకున్నావు? పాపం పెద్ద పిల్ల ఎన్ని కొంపలో తిరిగి ఓ అద్దసేరు బియ్యం ఎలాగో తీసుకొచ్చింది. లేనిదే నిన్న రాత్రి తిండి లేక ఇప్పుడు లేక నీ కళ్ళు చల్లగా పిల్లలు చచ్చి ఉండేవాళ్ళు. నీకేం ఎక్కడో ఇంత బొక్కి ఉంటావు. వెర్రి వెదవ నాలుగోవాడు ఇన్ని మజ్జిగ నీళ్లు ఎవరినైనా అడిగి తెచ్చుకుంటానని వెళ్ళాడు అన్నం తినకుండా. వాడి కోసం అట్టే పెట్టిన అన్నం దొంగలా వచ్చి కాజేద్దామనుకున్నావా? కన్నా కొడుకు కడుపు కొడదామనుకున్నావా? ఆమె చాలా గట్టిగా ఆవేశంగా అరిచింది. అంతలోనే అక్కడే కూలబడి వెక్కి వెక్కి ఏడ్చింది. వెంకటేశ్వర్లు నరనరాల పీక్కుపోయాయి. అతనికేదో అసహ్యం, నోట్లో ఏదో అశుద్ధం పెట్టినట్లు కలిగింది. అతని మీద అతనికి అసహ్యం కలిగింది. అతనికి పెళ్ళాన్ని చూస్తే జాలి కలిగింది. కాపురానికొచ్చిన కొత్తలో ఆమె ఎంత మధురంగా ఉండేది. ఇప్పుడెందుకు ఇలా అయిందో అతనికి తెలుసును. అతను ఓదార్చాలనుకున్నాడు, ఏదో చెప్పాలనుకున్నాడు. కాని అక్కడి నుంచి లేచి మళ్ళీ వీధిలోకి వెళ్ళిపోయాడు. అతను తిరిగి సత్రం వద్దకు వెళ్ళి అరుగు మీద ఓ మూలగా కూర్చున్నాడు. ముష్టి వాళ్ళు కొందరు అరుగు మీద పడుకుని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఎవరి తాలూకు కుండలు బట్టలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. మాసిపోయిన చీలికలైన బట్టలు, సంస్కారం లేని జుట్టు, సిగ్గు సభ్యత లేకుండా కనపడే దుమ్ము కొట్టుకుపోయిన ఒళ్ళు. మురికి కాల్వలో గుంపులు గుంపులుగా కూడే ఓ రకం పురుగుల్లా ఉన్నారు. తనని తన బట్టల్ని చూసుకున్నాడు. వాళ్ళకి తనకి ఎంతో తేడా కనబడలేదు. అయితే వాళ్ళు బతుకుతున్నారు. ఎలాగో అలాగా బతుకుతున్నారు. ఇంత అసహ్యంగా ఎందుకు బతకడం? బతుకు మీద ఇంత మమకారం ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది? కాళ్ళు కళ్ళు లేకపోయినా రోడ్ల వార దేకుతూ అమ్మా కబోదిని అంటూ అరుస్తూ ఆక్రోశిస్తూ చస్తూ ఎందుకు బతుకుతారు? ఈ బతకడంలోని ఆకర్షణలో ఉన్న దగ అతనికి చటుక్కున తెలిసినట్టు అనిపించింది. ఇది పచ్చి మోసం. వెదవల్ని చేసి చేపల్ని చేసి గాలానికి కట్టి ఒక్కొక్కసారి నీటిలో ముంచుతూ ఆశ పెడుతూ ఎవడో ఇంతమంది మనుషుల్ని కొంచెం కొంచెం చంపేస్తున్నాడు, ఏడిపిస్తున్నాడు, చిత్రవద చేస్తున్నాడు. వెంకటేశ్వర్లు దీర్ఘంగా నిట్టూర్చాడు. అతను చచ్చిపోవాలని నిశ్చయించుకున్నాడు. బతకడం కన్నా బరువైన బాధైనది ఇంకొకటి లేదనిపించింది. తాను బతకలేడు, తన కుటుంబాన్ని బతికించలేడు. తాను చేతగానివాడు. తనలాంటి నిర్భాగ్యుల్ని నిరుపాయుల్ని దేవుడెందుకు పుట్టించాలి? సత్రం గోడను ఆనుకొని కళ్ళు మూసుకొని తన జీవితాన్ని పర్యావలోకనం చేసుకున్నాడు వెంకటేశ్వర్లు. తనకి కష్ట పరంపరలు తన ఉద్యోగం పోవడంతో ప్రారంభమయ్యాయి. ఎలిమెంటరీ స్కూల్లో మాస్టర్ అయి ఉన్నన్నాళ్ళు ఏదో విధంగా తిండి గడిచిపోయేది తనకి తన కుటుంబానికి. కానీ తాను తెలివి తక్కువవాడు, వెర్రి వెదవ. లేనిదే స్కూల్లో ఇన్స్ట్రక్షన్ కొంగు పట్టుకు ఎందుకు లాగుతాడు? తనకేం దుర్బుద్ధి లేదనంటే ఎవరు నమ్ముతారు? ఆవిడ 2 రోజులు ఇన్స్పెక్షన్కొచ్చి తనతో హాస్యం చేస్తూ ఎందుకు మాట్లాడింది? తనని తన క్లాసుని పరీక్షిస్తూ ఎందుకలా నవ్వేది? తన ఇంటికి రమ్మనమని అన్ని పనులు ఎందుకు పురమాయించేది? తనంటే ఇష్టం, తనంటే సదాభిప్రాయం ఉందనుకున్నాడు. ఆఖరి రోజు తాను క్లాసులోకి వచ్చేసరికి తాను నిద్రపోతున్నాడు. నిజానికి అప్పుడే కునుకు పట్టింది. ఆమె తన్ని చడామడా తిట్టింది. పిల్లల్ని ప్రశ్నలు వేస్తే అందరూ తెల్లబోయి నించున్నారు. ఆమె రౌద్రాకారం దాల్చింది. తక్కిన మాస్టర్లందరూ చూస్తుండగా, ఇదేం దూడల్ని కాయడం కాదు వెంకటేశ్వర్లు గారు, మీకు బ్లాక్ మార్కు వేస్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతోంది. తనకి భయం వేసింది. ఆమె వెనకాలే రోడ్డు మీదకి పరిగెత్తాడు. మేడం మేడం అంటూ ఏమిటో కంగారు పడిపోయాడు తను. వినిపించుకోకుండా వెళ్ళే ఆమె కొంగు పుచ్చుకొని మేడం అంటూ లాగాడు. ఆమె పైట ఊడిపోయింది. అందరూ పక్కున నవ్వారు. ఆమె బ్రూట్ బీస్ట్ అని నిప్పులు కురిపించి వెళ్ళిపోయింది. అంతే, ఉద్యోగం ఊడిపోయింది. ఆమె పైట కన్నా బహిరంగంగా, అంతకన్నా శాశ్వతంగా.
అలా పైట పట్టుకోవడం లాగడం ఎంత తప్పో తనకి తెలియక కాదు. తన కంగారులో తనేం చేసింది తెలీదు. ఆమెను నిలబెట్టి ప్రాధేయపడాలనే అతని ఉద్దేశం. కాని తాను దురదృష్టవంతుడు. అందుకే పెళ్ళాం దగ్గర్నుంచి తనని వెధవ కింద వాజమ్మ కింద చూస్తారు. తర్వాతేవో ట్యూషన్లు కుదుర్చుకున్నాడు. కాని ఏవీ నిలబడలేదు. తనలో లోపం ఏమిటో ఒక్కొక్కరే తన దగ్గర మానివేశారు. ఎన్నో ఉద్యోగాల కోసం ప్రయత్నించాడు. దొరకలేదు. దొరికినవి నిలబడలేదు. తాను అభిమానాన్ని చంపుకున్నాడు. సినిమా గేటు దగ్గర టికెట్లు అమ్మాడు. ఆ ఉద్యోగము ఊడిపోయింది. సంచిలో అప్పడాలు సాంబార్ పొడుము వేసుకుని ఇంటింటా తిరిగి అమ్మేవాడు. ఎవ్వరూ తన దగ్గర కొనేవారు కారు. తనకి అమ్మ చూపే చాకచక్యం లేదు. ఆఖరికి తన భార్య ఇక్కడ అక్కడ వంటకు కుదిరి పిల్లల్ని పోషిస్తూ బతికిస్తూ వచ్చింది. తనని నలుగురు తిట్టేవారు, గడ్డి పెట్టేవారు. ముష్టెత్తు, దొంగతనం చెయ్యి, అంతేకాని ఆడదాన్ని వీధిలోకి తోస్తావా అనేవారు. తాను పొరుగుళ్ళు వెళ్ళాడు, యాచించాడు. కాని అందరూ అతని యాచించే వైఖరిని సందేహంగా చూసి పోవయ్యా పో అనేవారు. ఇంక దొంగతనం చెయ్యాలనుకున్నాడు. రైలు స్టేషన్ దగ్గర తారట్లాడేవాడు. ఎలా దొంగతనం చెయ్యాలో తెలిసేది కాదు. ఒక రోజున ధైర్యం చేసి రైలు పెట్టె దగ్గర తోసుకుంటున్న జనంలో ఒకడి లాల్చీ జేబులో చెయ్యి పెట్టాడు. ఆ లాల్చీ మనిషి అతని జుట్టు పట్టుకున్నాడు. నలుగురు గబగబా 4 దెబ్బలు వేశారు. తన నెరుగున్న మాస్టర్ ఒకతను వచ్చి ఇందులో ఏదో పొరపాటుంది, అతను అలాంటివాడు కాదని నచ్చజెప్పాడు. కాబట్టి కానీ లేనిదే తనని చంపేద్దురు. 40 ఏళ్లు పైబడిన తాను తన సభ్యతకి స్వభావానికి విరుద్ధమైన పనుల్ని బతకడం కోసం చేశాడు. కాని దాని ఫలితంగా మరింత అవమానాన్ని, దుఃఖాన్ని కొని తెచ్చుకున్నాడు. ఇంక తనిలాగా ఎన్నేళ్ళు ఆకలితో బతకగలడు? తన కుటుంబానికి ఏం దారి చూపించగలడు? భయంకరమైన నిస్సహాయత అతన్ని చుట్టుకుంది. అతనిక చీకట్లోకి జారిపోతున్నట్లు, చీకటి నీళ్లలో పీకల్లోతు మునిగిపోతున్నట్టు ఉంది. నీరసం వల్ల అతని కాళ్ళు చేతులు లాగుతున్నాయి. అతనికలా గోడను ఆనుకొని ఆలోచించే ఓపిక కూడా లేకపోయింది. అలా మగతగా నిస్త్రాణగా ఉన్న అతనికి నాన్నా అన్న పిలుపుతో మెలకు వచ్చింది. కళ్ళు తెరిచి చూశాడు. అతని పెద్ద కొడుకు 10 ఏళ్లవాడు. అమ్మ రమ్మంటోంది అన్నాడు. ఏం తింటానికి? ఏం తింటానికి? అట్లు. కొడుకు వెనకాలే బయలుదేరి వెళ్ళాడు వెంకటేశ్వర్లు. భార్య అతని కోసం గడప దగ్గర నిరీక్షిస్తోంది. రండి 4 అట్లు తిందురుగాని అని ఎంతో ఉత్సాహంతో అంది. సూరమ్మ నోము చేసుకుంది. పిల్లలం మేము అందరం వెళ్ళి తిన్నాము. ఇంక రేపటి వరకు బాధలేదు. ఈ అట్లు మీకోసం చీర చెరుగులో దాచేసి తీసుకొచ్చాను అంది అట్లు పెడుతూ. ఇంకా మొగుడని, వాడికి తిండి లేదని శుష్కించిన ఈ స్త్రీ ప్రాణిలో మమత, బాధ ఉన్నాయేం అనుకున్నాడు వెంకటేశ్వర్లు. ఆ ఆదరణకే అతని కంఠం రుద్ధమైంది. అట్లు నోట్లో పెట్టుకున్నాడు. అతనికి రుచి తెలియలేదు. ఆకలితో గిలగల్లాడిన నాలుక ఎండిపోయింది. అయినా గబగబా అన్నీ బొక్కేసి మంచినీళ్లు తాగాడు. చీకటి పడుతోంది. అతను పెరటి అరుగు మీద పడుకున్నాడు. బాదాం చెట్టు కొమ్మల్లోంచి 2 నక్షత్రాలు కనబడుతున్నాయి. పక్కింటిలోంచి ఏదో పాట వినవస్తోంది. చీకటి నల్లని ఇసుకలా రాలుతూ ఆ పాటతో కలిసి అతనికి ఒళ్ళంతా గుచ్చుకుంటున్నట్టుగా ఉంది. అతనికి నిస్పృహ లాంటి, మూర్ఛ లాంటి నిద్ర పట్టింది. కాసేపటికి భార్య వచ్చి అతన్ని కుదుపుతూ ఉంటే మెలకు వచ్చింది. అతను లేచి కూర్చొని ఏం అన్నాడు. 9 అవుతోంది. జయ రెండవది సాయంత్రమే ఎక్కడికో వెళ్లారు, ఇంకా రాలేదు. ఊహు, తనకెందుకు చెబుతోంది ఈ విషయం? ఊహు అంటే చాలా. ఏమైపోయారో ఏమో. కన్న కూతుళ్ళు కారా? ద్రాపిలాగా ఊహు అంటావు. మళ్ళీ తిట్లు. ఎప్పుడూ తనకి తిట్లే. ఏదో ఒక క్షణంలో సగం ఆమె కాస్త అనురాగం చూపిస్తుంది. ఆ తర్వాత ఎప్పుడు కసరడం, తిట్టడం. అవును, ఇంతమంది పిల్లల ఆకలితో ఆమెను రంపంలో కోత పెడుతుంటే తల్లి ప్రాణం బాధతో కరడు గట్టుకున్న యజమాని అయిన తన మీద, తన చేతగాని తనపు బండరాతి మీద తల కొట్టుకు ఏడుస్తుంది. పెళ్ళాం కన్నీళ్లు పెట్టుకుంటూ చెబుతోంది. 17 ఏళ్లు వచ్చాయి. ఓ ముద్దు ముచ్చట ఎరగదు.
వీళ్ళ ఇళ్ళకి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఇది లేదు అది లేదు అని బతిమాలి ఏదో ఒక పూట కాకపోతే మరొక పూటైనా ఇంత తీసుకొచ్చి పడేస్తుంది. ఎదిగిన పిల్ల. పెళ్లి పెటాకులు ఇంకెక్కడ? తిండి లేకపోతే పాపం తమ్ముళ్ళని చూసి బాధపడుతుంది. నాన్న వెర్రివాడే, ఏమి అనకే పాపం, ఏం చేస్తాడు అని బాధపడుతుంది. జ్వరం వస్తే పిల్లల్ని ఆచారి గారి దగ్గరికి తీసుకెళ్లి వైద్యం చేయిస్తుంది. ఇంట్లో ఉంటేనే దానికి ఏదో బాధ. నన్ను చూసినా, శ్మశానం లాంటి ఇల్లు చూసినా, అందుకే ఇక్కడ అక్కడ కూర్చొని వస్తుంది. ఏం చెయ్యని చెప్పండి, నాకు వంట పని కూడా దొరకటం లేదు. ఆమె వెక్కి వెక్కి ఏడుస్తోంది. అతనికి కడుపు మీద కత్తి పెట్టి సన్నగా నాజుగ్గా చీలుస్తున్నట్టుగా ఉంది. ఆమెకు చెబుదామనుకున్నాడు తను చచ్చిపోవాలనుకున్న నిర్ణయం. చటుక్కున ఆమె పీడ వదులుతుంది అంటే తను చచ్చిపోతూ కూడా సుఖపడలేడు. అతను చాప మీద పడుకున్నాడు. పెద్ద కూతురు రెండవ కూతురు వచ్చారు. ఆమె ఏడుపు ఆపి లోపలికెళ్ళింది. అతను చీకట్లోకి చూస్తూ ఆలోచిస్తున్నాడు. నిజమే, జయకి పెళ్లి చేసేస్తే ఆమైనా సుఖపడుతుంది. కానీ ఎవరు చేసుకుంటారు? ఎవరు పెళ్లి చేయడం? జయ అందమైంది కాకపోయినా అనాకారి కాదు. ఇంత దరిద్రంలోనూ బాధలోనూ యవ్వనం విచిత్రంగా పరిపుష్టంగా ఆమెలోకి ప్రవేశించింది. ఎత్తైన పిల్లేమో నదరుగా ఉంటుంది. అయితేనేం ఇంత పరమ దౌర్భాగ్యుడి కూతురికి పెళ్ళెలా జరుగుతుంది? ఏ రెండో పెళ్లివాడైనా మూడో పెళ్లివాడైనా సరే ఓ పిడికెడు బియ్యం సంపాదించలేని వాడు పెళ్లి కొడుకుని తీసుకురాగలడా? తనకి ఓ గౌరవమా, ప్రతిష్ట? ఎవడైనా ముసలి వెదవైనా గుమ్మం తొక్కడానికి. ఏదో ఎలక అతని పక్క నుంచే పరిగెత్తినట్టు అతనికి తెలుసును. అంతే, అతనికి నిద్ర పట్టేసింది. 2 రోజుల నుంచి వెంకటేశ్వర్లు ఇంటికి వెళ్లడం మానేశాడు. అతని చిన్న కొడుక్కి జబ్బు చేసింది. ప్రమాదకరమైన జబ్బు, వాంతులు విరేచనాలు. తిరిగి తిరిగి వచ్చిన తనకి ఈ విషయం తెలీదు. కాళ్ళు చేతులు చల్లబడిన పిల్లవాన్ని జయ ఆస్పత్రికి తీసుకెళ్ళింది. భార్య నడవలో పడుకునుంది. ఆమె ఏడుస్తోంది కాబోలు తనకు తెలీదు. వెళుతూనే, ఎక్కడైనా బియ్యం దొరికాయా? ఆకలివుతోంది, అన్నం పెట్టు అన్నాడు. ఈ మధ్య ఎప్పుడూ అతను అన్నం పెట్టమని అడగలేదు. ఎవరైనా వచ్చి తినమంటే తినేవాడు. లేనిదే అందరూ ఇంట్లో పస్తు అని గ్రహించి నోరు మూసుకొని పడుండేవాడు. అలాంటిది ఈవేళ ఎప్పటి చేతగానితనంతో చావు బతుకుల్లో ఉన్న కొడుకు కోసం గార్నిల్లే ఆమె దగ్గరికి వెళ్ళి కులాసాగా అన్నం పెడతావా అన్నాడు. ఆమె చటుక్కున ఉగ్రరూపంతో లేచింది. విడిపోయిన జుట్టుతో జ్వలించే కళ్ళతో ఛ పశువా అని అరిచింది. అరుస్తూనే పక్కన ఉన్న చెంబును తన మీదికి బలం కొద్దీ విసిరింది. చెంబు గురి తప్పి తలుపును తగిలి పిడుగుపాటంత చప్పుడైంది. అతను స్తంభించిపోయాడు. ఏమీ అర్థం కాలేదు. ఆమె నిలువెత్తున నేల మీద దొర్లుతూ కొడుకో అని మొత్తుకుంటోంది. కొడుకు పోయాడా? అతనికి భయం వేసింది. ఇంటిల్లిపాది తన చుట్టూ మూగి నువ్వే హంతకుడివి అని అరుస్తున్నట్టు అనిపించింది. పోలీసులు వచ్చి తనని జైలుకు లాక్కెళ్తున్నట్టు అనిపించింది. అతను గబగబా ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఎక్కడి నుంచో ఎవరి నుంచో అతనికి తప్పించుకు పారిపోవాలనిపించింది. ఆ రాత్రంతా వీధులన్నీ తిరుగుతూ ఇక్కడ అక్కడ కూర్చుంటూ కాలం గడిపాడు. ఎక్కడికి పారిపోవడం, ఎవరి నుంచి అని ప్రశ్నించుకున్నాడు. అతనికి మెరుపులా జవాబు తట్టింది. తన నుంచి, తన బతుకు నుంచి అంతకన్నా మార్గం లేదు. మృత్యువే శరణ్యం. అదే అతనికి శాంతినిస్తుంది. ఈ సమస్యలకు పరిష్కారం సూచిస్తుంది. సత్రం అరుగు మీదకి వెళ్ళి పడుకున్నాడు. ఎలా చావాలో, ఎప్పుడు చావాలో నిశ్చయించుకున్నాడు. తను గాని తన కుటుంబం గాని ఇక బతకలేదు. బతికే మార్గం లేదు. తానేం చెయ్యలేడని ఇదివరకే రుజువైంది. తనంత వెధవ బతికి లాభం లేదు. తర్వాత రోజున రైలు కింద తల పెట్టడమే మార్గం అనుకున్నాడు. ఎలా చావాలో ఆలోచించుకుంటూ నిద్రపోయాడు. బాగా ఎండ మీద పడుతుంటే వెంకటేశ్వర్లకి మెలకువ వచ్చింది. ముష్టి వాళ్ళందరూ వెళ్ళిపోయారు. వాళ్ళ కుండలు ఎండలో నల్లగా మెరుస్తున్నాయి. వెంకటేశ్వర్లు ఒకసారి తన పెళ్ళాన్ని పిల్లల్ని చూడాలనుకున్నాడు. తన వీధి మొగ వరకు వెళ్ళాడు. అతనికి ధైర్యం చాలలేదు. అతనికి భార్య లోపలికి రానివ్వదేమో. మళ్ళీ ఏమిటి మమకారం? తన ఇంటి పక్క వాళ్ళ అబ్బాయి నడుస్తున్నాడు.
వాణ్ణాపి, ఏరా మా చిన్నబ్బాయికి జబ్బు చేసిందట, బతికాడా చచ్చిపోయాడా అన్నాడు. బతికాడు, నిన్న సాయంత్రం ఆసుపత్రి నుండి తీసుకొచ్చారు అంటూ వెళ్ళిపోయాడు. పోన్లే అనుకుని వెనక్కి తిరిగాడు. మళ్ళీ సత్రం అరుగు మీదకొచ్చాడు. అతనికి తన చిన్నతనం అంతా జ్ఞాపకం వచ్చింది. తనకి కాస్త దెబ్బ తగిలినా, జబ్బు చేసినా తల్లి చేసే ఆర్భాటం, ఆదరం, లాలన అన్నీ జ్ఞాపకం వచ్చాయి. ఇప్పుడెవరున్నారు అతనికి? ఏం వెంకటేశ్వర్లు ఇలా ఉన్నావేం? మొహం అలా మాడిపోయిందేం? నాన్న, ఈ పాలు తాగు అని ఎవరంటారు? అతనికి ఏడుపు వచ్చింది. చచ్చిపోదామనుకున్న వెంకటేశ్వర్లు ఆఖరిసారిగా తన మీద తను జాలిపడి ఎంతోసేపు ఏడ్చాడు. మధ్యాహ్నం సత్రం గుమాస్తా వీధిలోకి వెళ్తూ తనకిచ్చిన 2 అరటిపళ్ళు తిని కడుపు నిండా నీళ్లు తాగి గోడ కానుకొని కూర్చుండిపోయాడు. సాయంత్రం అవుతున్న కొలది అతనికి భయం ఎక్కువవుతోంది. అతనికి చావడం తప్పదు. ఆ నిర్ణయం మారదు. కాని ఏదో బాధ, ఏదో తీపి అతనిలో గందరగోళం చేస్తున్నాయి. అతను పళ్ళు బిగబట్టి మూసుకొని కూర్చున్నాడు. అతని బాల్యం, కాపురం, పిల్లలు, బడి, ఇన్స్పెక్టరు అన్నీ అతని మనసులో గిర్రున తిరుగుతున్నాయి. రోడ్డు మీద ఏదో శవాన్ని మోసుకుపోతున్నారు. అతను చూడలేక మొహం పక్కకి తిప్పుకున్నాడు. మళ్ళీ ఆకలి మొదలుపెట్టింది. ఆకలితో పాటు నీరసం. ఆ నీరసంలో ఒళ్ళంతా బిగుసుకుపోతున్నట్టు అనిపించింది. మళ్ళీ ఈసారి గట్టిగా అనిపించింది చచ్చిపోవడమే మంచిదని. చీకటి పడేవేళ అతను లేచాడు. ఇంకా గంట మాత్రమే టైం ఉంది రైలు రావటానికి, తాను చావటానికి. గబగబా నడవడం మొదలుపెట్టాడు. వంతెన దాటాడు. పొలాలమ్మట పడిపోవడం మొదలుపెట్టాడు. అక్కడ రైలు పట్టాల వద్ద జనసంచారం ఉండదు. స్టేషన్కి మైలు పైగా దూరం ఉంటుంది. అక్కడ అటు ఇటు చెట్లు గుబురుగా ఉంటాయి. రైలు అక్కడ మలుపు తిరుగుతుంది. అక్కడ తల పెడితే రైలు వస్తున్నట్టే తెలీదు. హఠాత్తుగా రైలు మలుపు తిరిగి మీద నుంచి తెలియకుండా పోతుంది. వెంకటేశ్వర్లు పట్టుదలగా 2 పొలాల మధ్య ఉన్న దారమ్మట నడుస్తున్నాడు. అరుణ వర్ణంలోంచి నలుపులోకి మారుతున్న మబ్బులు, నల్లగా బొద్దుగా ఉన్న తుమ్మ చెట్లు, దిగులు దిగులుగా ఏడుస్తున్నట్టు వీచే గాలి, పిట్టల పురుగుల అస్పష్టపు కూతలు అన్నీ అతన్ని చచ్చిపో చచ్చిపో అని హెచ్చరిస్తున్నట్లున్నాయి. ప్రకృతి అంతా అతని చావు కోరుతున్నట్లు, అతన్ని చావుకి తరుముతున్నట్టుగా ఉంది. ఏయ్ వెంకటేశ్వర్లు, నిన్నే, ఆగవోయ్ కేక. వెనకాల సైకిల్ మీద సూర్యనారాయణ. వెంకటేశ్వర్లు నిలుచున్నాడు. సూర్యనారాయణ రోజు బడి వదలగానే అడ్డదారిన అక్కడికి దగ్గరలో ఉన్న అత్తవారి ఊరు వెళ్తాడని వెంకటేశ్వర్లుకి తెలుసును. ఇలా ఎక్కడికోయ్ అన్నాడు సూర్యనారాయణ. వెంకటేశ్వర్లు మాట్లాడలేదు. సూర్యనారాయణ తన పనిచేసిన ఎలిమెంటరీ స్కూల్లో మాస్టారు. నీకేమైనా బుద్ధుందా? నువ్వేమైనా మనిషివా? అన్నాడు సూర్యనారాయణ కోపంగా. హతబుద్ధి అయి చూస్తున్నాడు వెంకటేశ్వర్లు. అతనికి కోపం రాలేదు. సూర్యనారాయణ ఏమంటున్నాడో అర్థం కాలేదు. మన కులం, మన గౌరవం ఏమైనా నిలబెట్టున్నావా? నీ మూలాన్ని మేమందరం తలెత్తుకు తిరగాలా అక్కర్లేదా? చిచి, సిగ్గుందా? కన్న కూతుర్ని పబ్లిక్గా తారుస్తావా? అచ్చోసిన ఆంబోతులా వదిలేస్తావా? ఇవాళ మధ్యాహ్నం సూర్యాలాడ్జిలోంచి వస్తుంటే చూసి నిశ్చేష్టున్నైపోయాను. వాడు లేడు, బ్రోకర్ వెంకయ్యగాడు. వాణ్ణి అడిగితే ఆ ఏజెంట్ గడికి 15 రూపాయలకు కుదిరిందని చెప్పాడు. తల కొట్టేసినట్టు అయిపోయింది. నా కూతురైతే అక్కడే రోడ్డు మీద నరికేసి ఉండేవాణ్ణి. ఎందుకురా? ఇన్నేళ్ళొచ్చి కుటుంబాన్ని అదుపులో పెట్టుకోలేని వాడవు. చావకూడుదురా, ఇంకా తగుదునమ్మా అని బతికున్నావా? నేనైతే రైలు కింద తల్లి పెట్టేసి ఉండేవాణ్ణి. ఛీ, సిగ్గుమాలిన బతుకు, నీది ఒక బతికేనా? అంటూ సూర్యనారాయణ నేల మీద గాండ్రించి ఉమ్మేసి సైకిల్ ఎక్కి వెళ్ళిపోయాడు. వెంకటేశ్వర్లు అలా స్తంభితుడై ఓ 5 నిమిషాల పాటు సూర్యనారాయణ వెళ్లిన వైపు వెర్రిగా చూస్తూ నిల్చొని పోయాడు. క్రమంగా అతని మొహంలో ఏదో ఆనందం లాంటి కాంతి కమ్మింది. నిర్జనమైన ఆ పొలాల మధ్య పక్కుమని నవ్వేశాడు. ఇంక నేను చావక్కర్లేదు అనుకున్నాడు. నడి సముద్రంలో కొట్టుకుపోతున్న అతనికి ఏదో నావ దొరికినట్టయింది. అతనికి వెర్రి ఆనందం కలిగింది. ఎవరినైనా కౌగిలించుకుని తనకి పట్టిన అదృష్టాన్ని గురించి చెప్పుకోవాలనిపించింది. ఇన్నాళ్లకి తనకొక దారి దొరికింది. బతకడానికి ఆధారం దొరికింది.
ఇంక తాను చావనక్కర్లేదు. వెంకటేశ్వర్లు వెనక్కి తిరిగి కులాసాగా నడవడం మొదలుపెట్టాడు. అతనిలో నీరసం హరించుకుపోయింది. చీకట్లో ఒక్కడూ చేలదారిన నడిచి ఇంటికి వెళ్ళాడు. నడవలో ఎవరూ లేరు. గదిలోకి తొంగి చూశాడు. పెళ్ళాం పిల్లలు అప్పుడే నిద్దట్లో ఉన్నారు. అరే, తనను గురించి వీళ్ళెవ్వరూ ఆలోచించడం లేదా? తన మాటే తన ఉనికే మర్చిపోయారా? అతనికి కోపం వచ్చింది. పెరట్లో అరుగు మీదకెళ్ళి కూర్చున్నాడు. బాదం చెట్టు కొమ్మల్లో చీకటి దట్టంగా ఉంది. 2 నక్షత్రాలు కొమ్మల మధ్య మెరుస్తున్నాయి. నాన్నా, అన్నానికి రా అని పిలుపు. వెంకటేశ్వర్లు తల పైకెత్తి చూశాడు. తన చిన్న కూతురు 12 ఏళ్లది లేచి ఆమె వెనకాలే వంటింట్లోకి వెళ్ళాడు. కంచం నిండా అన్నం ఉంది. వేపుడు ముక్కలు, పచ్చడి, చారు. ఓహ్, చాలా రుచిగా ఉన్నాయి. తృప్తిగా తిని త్రేంచాడు వెంకటేశ్వర్లు. నడవలో పడుకున్న వెంకటేశ్వర్లకి అర్ధరాత్రి మెలకు వచ్చింది. అతనికేదో ఎప్పుడూ ఎరగని సుఖము, తృప్తి చుట్టుకున్నాయి. అతనికి అందర్నీ లేపి కబుర్లు సరదాగా చెప్పాలనిపించింది. అతను చిన్నతనంలో నేర్చుకున్న గీతగోవిందం పాట పాడాలనిపించింది. చటుక్కున అతనికేదో తప్పు చేసినట్లు అనిపించింది. ఇంత ఆనందానికి, సుఖానికి కారణమైన పెద్ద కూతుర్ని తాను అభినందించలే లేదు. దగ్గరగా వెళ్ళి, అమ్మా, నేను సంతోషిస్తున్నాను అనొద్దు? తాను కృతజ్ఞుడిగా ఎలా ఉండగలడు? అతను లేచి గదిలో చూశాడు. అక్కడ జయ లేదు. 4 వైపులా చూశాడు. జయ లేదు. పెరటి తలుపు తీశాడు. దొడ్లో బాదం చెట్టు కింద జయ కూర్చోనుంది. చవితి నాటి వెన్నెల్లో స్పష్టాస్పష్టంగా గోచరిస్తోంది. ఆమె జుట్టు విడిపోయి మొహం మీద, భుజాల మీద పడుతోంది. ఆమె కాళ్లల్లో మొహం పెట్టుకొనుంది. వెంకటేశ్వర్లు ఆమె వైపు 2 అడుగులు వేశాడు. కాని ఇంతలో ఆమె వెక్కి వెక్కి ఏడుస్తున్నట్టు చప్పుడు వినిపించింది. అతనికి అర్థం అవలేదు. ఓ నిమిషం ఆమె వైపు చూసి చప్పుడు కాకుండా వెనక్కి తిరిగొచ్చి నడవలో పడుకున్నాడు. ఈ వేళ కాదు, మరెప్పుడైనా కృతజ్ఞత చెబుతాను అనుకుని కళ్ళు మూసుకున్నాడు. కథ సమాప్తం. మీకు గనక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీ బంధుమిత్రులకు షేర్ చేసుకోండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథలపై మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలపండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ ఇంకో మంచి కథతో కలుసుకుంటాను. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు.